ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం ముందున్న ఆయన విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నివాళులు అర్పించారు. అనంతరం దామోదరం సంజీవయ్య ఘాట్ వద్ద కూడా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని, అందుకే ఆనాడే ఒక నిరుపేద దళితుడిని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడిని చేసిందన్నారు పొన్నం ప్రభాకర్. క్రమశిక్షణ గల నాయకుడిగా దామోదరం సంజీవయ్య మా అందరికీ ఆదర్శమన్నారు. వారి పేరును కర్నూలు జిల్లాకి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తామన్నారు పొన్నం. తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా కూడా లేఖ రాసి దామోదరం సంజీవయ్య పేరు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారు ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎవరైనా వారు చూపిన సామాజిక మార్గదర్శకత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. Great. దామోదరం సంజీవయ్య గారికి 53వ సంవత్సర వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్. ఆనాడే దామోదరం సంజీవయ్య లాంటి ఒక మామూలు నిరుపేద గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన దళితుడిని ఏఐసీసీ అధ్యక్షుని చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మా అందరికీ కూడా దామోదరం సంజీవయ్య గారు ఆదర్శం. వారికి సందర్భంలో మరొకసారి నివాళులు అర్పిస్తూ పెద్దలు ఇంతకుముందు హనుమంతాన్ని చెప్పినట్టుగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాస్తాం. వారి పేరును కర్నూలు జిల్లాలకు పెట్టాలనేటువంటి మాటను ఈ సందర్భం లోపల ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అవసరమైతే మేము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా లేఖ రాపించి ఆ పేరు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో కూడా వారికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వారి సొంత జిల్లా ఏదైనప్పటికీ కూడా దామోదర్కు సంబంధించినటువంటి